యూరిన్ బ్లాడర్లో ప్రాబ్లం ఉందని చెప్పి ఇందులో ట్యూమర్ ఉంది, యూరిన్ బ్లాడర్ తీసేయాల్సిందని పెట్ స్కాన్ తీసినప్పుడు ఒకటేసారి 4th స్టేజ్ ఉందని. చాలామంది మేము ఇక్కడ మందులు వాడుతున్నాం. మా తమ్ముడు శ్రీనివాసు కొత్తపేట కేశంపేట మండలం నుంచి ట్రీట్మెంట్కి వచ్చినాము ఇక్కడికి. ఫస్ట్ అతను యూరిన్ బ్లాడర్లో ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత క్యాన్సర్ అని మాకు ఎక్కడ చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఒక 1 year 1.5 year తర్వాత మళ్ళీ రీప్రాబ్లం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇందులో ట్యూమర్ ఉంది, యూరిన్ బ్లాడర్ తీసేయాల్సిందని చెప్పి చెప్పారు. చెప్పి ఆపరేషన్ చేసి యూరిన్ బ్లాడర్ బయట ఇచ్చారు. ఆ తర్వాత ఒక 3 years బాగున్నాడు. 3 years తర్వాత మాకు క్యాన్సర్ అని ఎలాంటి తెలియదు. అయితే లెఫ్ట్ ఎడమకాలు లాగడం వల్ల అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఓపీలో న్యూరాలజిస్ట్ చూసిన తర్వాత చాలాసార్లు ట్రై చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెట్ స్కాన్ రాశారు. పెట్ స్కాన్ తీసినప్పుడు ఒకటేసారి 4th స్టేజ్ ఉందని మాకు చెప్పారు. కీమోలు ఇస్తున్నారు, మనిషి వీక్ అవుతున్నాడు, కీమోలు ఇస్తున్నారు, వీక్ అవుతున్నారు, పూర్తిగా బెడ్ స్థాయికి వచ్చేసింది. అయినా కూడా ఇక కీమోల వల్ల లాభం మాకు ఉంది అని అనిపించలేదు. మళ్ళీ ఇక్కడ పునర్జన్మ ఇక్కడికి వచ్చి ఒక 2 months నుంచి మళ్ళీ మందులు వాడుతున్నాము. ఆ కీమో రేడియేషన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, కొద్దిగా తనంతకు తాను మళ్ళీ కారు కూడా డ్రైవింగ్ చేసుకొని నడిపించిండు. విధి లేని పరిస్థితి చేయాల్సి వచ్చింది. చేసిందంటే మళ్ళీ డౌన్ అయిపోయాడు, మళ్ళీ పైకి రావట్లేదు. చాలా మంది ఇక్కడక్కడ మేము ఇక్కడ మందులు వాడుతున్నాం, అక్కడనే తగ్గింది, మీరు కూడా అక్కడికి పోండి అంటే రావచ్చు.